ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సంబంధించిన సెక్యూరిటీ ఎంతమంది ఆయనకు భద్రత కల్పిస్తున్నారు? 2014-2019 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలకు వెళ్తే ఎన్ని వేల మంది పోలీసుల్ని అక్కడ వాడేవారు. కానీ ఈరోజు ఈనాడు పత్రిక ఒక కథనం రాసింది. చంద్రబాబు నాయుడు అన్నారు అతి భద్రత అక్కర్లేదని చెప్పేశారు. కేవలం 121 మందితో మాత్రమే ఆయన భద్రత తీసుకుంటూ ఉన్నారు. డ్రోన్ లాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూ ఉన్నారు. దీనివల్ల ఇక పెద్దగా సిబ్బందిని వాడాల్సిన అవసరం కూడా లేదు అంటున్నారని ఈనాడు కథనం రాసింది. సరే, చంద్రబాబు నాయుడు తక్కువ సెక్యూరిటీ తీసుకుంటున్నారు అంటే బాగానే ఉంది. కానీ అదే గత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎంత సెక్యూరిటీ వాడారు అన్న దాని మీద రాసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో 980 మందితో జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ కల్పించే వాళ్ళని రాశారు. ఇది ఎంతవరకు నిజమో అన్నది కూడా చూద్దాం. అసలు డ్రోన్ల టెక్నాలజీని వాడడం వల్ల సెక్యూరిటీ సిబ్బందిని తగ్గించాల్సిన అవసరం వచ్చింది అని ఈరోజు రాశారు ఈనాడులో. కానీ మరి ఇంతకుముందు అయితే చంద్రబాబు నాయుడు విపరీతంగా సెక్యూరిటీని వాడేవారు. చూస్తే అసలు ఒక ముఖ్యమంత్రి పర్యటనకు వెళ్ళినప్పుడు 1000 మంది 1500 మంది ఇలా సెక్యూరిటీ సిబ్బందిని వాడడం, పోలీసు బలగాల్ని వాడడం అనేది ఏమన్నా అసాధారణ పరిణామమా? లేదు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ఒక జిల్లా పర్యటనకు వెళ్తే ఏకంగా 1300 మంది పోలీసుల్ని వాడారు. అది ఈనాడు పత్రికలోనే వచ్చింది. 15 మంది డిఎస్పీలు, 50 మంది సిఐలు, 130 మంది ఎస్ఐలతో కేసీఆర్ భద్రత కల్పించారు. ఈ ఉన్నతాధికారులు కాకుండా 1300 మంది పోలీస్ సిబ్బందితో. అది సరే, కేసీఆర్ జగన్మోహన్ రెడ్డినా? మరి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ స్థాయిలో సెక్యూరిటీ తీసుకోలేదా అంటే అది చూద్దాం. మొన్ననే ఈ మధ్యనే శ్రీశైలం వెళ్ళారు ఆయన. ఆ సమయంలో 523 మంది సెక్యూరిటీ ఆయనకి పోలీసులు. 2016లో ముఖ్యమంత్రి హోదాలో నెల్లూరు జిల్లా పర్యటనకు వెళ్తే చంద్రబాబు నాయుడుకి కల్పించిన పోలీసుల సెక్యూరిటీ ఎంత అంటే 1200 మందితో సెక్యూరిటీ కల్పించారు. ఇది ఆంగ్ల పత్రికల్లో కూడా అప్పుడు వచ్చింది. ఇదే ఈ ఏడాది డిసెంబర్లో పోలవరం వద్దకు వెళ్తే చంద్రబాబు నాయుడు పోలవరం విజిట్కి వెళ్ళినప్పుడు కల్పించిన సెక్యూరిటీ ఎంత తెలుసా? 576 మంది పోలీసులతో పాటు 8 మంది డిఎస్పీలు, 25 మంది సిఐలు, 60 మంది ఎస్ఐలు వెళ్ళి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భద్రత కల్పించారు. కొద్ది రోజుల క్రితమే ఈ నెలలోనే బాపట్లలో టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ జరిగింది, పీటీఎం జరిగింది. విద్యార్థులకు టీచర్లతో సమావేశానికి చంద్రబాబు నాయుడు వెళ్ళారు. అక్కడ కల్పించిన భద్రత 550 మంది సిబ్బందితో భద్రత కల్పించారు. మరి 121 మంది సిబ్బందితోనే భద్రత కల్పిస్తున్నారని ఈరోజు రాశారు. నిజం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఈవెన్ కిరణ్ కుమార్ రెడ్డి రోసే ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రులు జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడు 100 మంది 1000 మంది 1500 మంది కొన్నిసార్లు 2000 మంది పోలీసుల్ని కూడా వాడడం అన్నది చాలా సహజంగా జరిగే ప్రక్రియ. చుట్టుపక్కల జిల్లాలకు సంబంధించిన పోలీసులందరినీ అక్కడికి మోహరిస్తూ ఉంటారు. ఇది చాలా సహజంగానే జరిగేది. కానీ జగన్మోహన్ రెడ్డి ఒకడు 980 మందితో సెక్యూరిటీ పెట్టుకున్నారు అని ప్రచారం చేస్తూ ఉంటారు. ఆ 980 మంది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంటి చుట్టూనే ఉంటారు అన్నట్టుగా ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా హోదాలో పర్యటనలకు వెళ్ళినప్పుడు ఈ సెక్యూరిటీని వాడుతూ ఉంటారు, మీద పోలీసుల్ని అందరినీ. దాన్ని కూడా ఈ స్థాయిలో ప్రచారం చేస్తూ వచ్చారు. ఎందుకు? 2014-19 మధ్య సీఎంగా ఉన్నప్పుడు పలుమార్లు చంద్రబాబు నాయుడు తన సెక్యూరిటీని పెంచుకున్నారు. 2016 నవంబర్లో క్యాబినెట్లో మరీ ఆమోదం తెలిపారు. ఏమని? 290 మంది అదనంగా పోలీసులను సీఎం ఇంటి చుట్టూ మోహరించేందుకు క్యాబినెట్లో ఆమోదం కొంచెం తెలిపారు. 290 మంది అదనంగా. అదే సమావేశంలోనే ఆ రోజే ఇంటెలిజెన్స్ వాళ్ళు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. చివరకు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడిని కలిసేందుకు అధికార పార్టీ నేతలు వచ్చినా సరే గట్టినిగా వాళ్ళపైన ఉంచాలని ఆదేశాలు ఇచ్చారు. అదనంగా 290 మందితో సెక్యూరిటీ పెంచుకున్నారు క్యాబినెట్లో ఆమోదం పొంది. మరి ఆ రోజు మరి సంగతి ఏంటి? 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి అంత స్థాయిలో భద్రత అవసరం లేదని కుదించకెళ్తే హైకోర్టుకు వెళ్ళారు. నా భద్రత అలాగే ఉండాలని చెప్పి. చివరకు హైకోర్టు దగ్గర 97 మంది స్టేట్ పోలీసులతో సెక్యూరిటీ తెచ్చుకున్నారు. మళ్ళీ బ్లాక్ క్యాట్ కమాండోస్, ఎన్ఎస్జీ సిబ్బంది వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకంటే వీళ్ళు అదనం. ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు దగ్గర 100 మంది పోలీసులు సెక్యూరిటీ ఉండేవాళ్ళు. ఈరోజు కాదు, ఎప్పుడు వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నా సరే, అధికారంలో ఉన్నా సరే. ఎందుకంటే అలిపిరి దగ్గర బ్లాస్ట్ జరిగింది, థ్రెట్ అయితే నిజంగా ఉంది అప్పట్లో. ఇప్పుడు లేదనుకున్నారేమో, తగ్గించేసుకుంటూ ఉన్నారు. థ్రెట్ ఉంది నక్సలైట్ల నుంచి అని కేంద్ర ప్రభుత్వం ఎన్ఎస్సి సిబ్బందితో భద్రత కల్పించింది. స్టేట్ పోలీస్ 100 మందిని ఆయన ఇంటి చుట్టూ పెట్టేది, అన్నీ చేశారు. కానీ ఆ స్థాయిలో భద్రత చెప్పాలంటే మొత్తం ఒక లైఫ్ టైంలో ఒక పొలిటీషియన్ విషయంలో చంద్రబాబు నాయుడుకు కల్పించినంత భద్రత ఈ తెలుగు రాష్ట్రంలో ఏ నాయకుడికి కల్పించి ఉండరు.
వాళ్ళ అవసరం ఉన్నప్పుడు మాత్రం భద్రత పెంచుకుంటారు. ఇంకా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నక్సలైట్ల నుండి లేఖలు వస్తున్నాయి, రెక్కీలు నిర్వహించారు అని చెప్పి మీడియాలో ప్రసారం చేసుకోవడము 2-3 రోజులు, ఆ తర్వాత సెక్యూరిటీని పెంచుకోవడం లాంటివి చాలాసార్లు చేశారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు. 2022లో కూడా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా ఈయనకు థ్రెట్ ఉందని చెప్పి మళ్ళా ఎన్ఎస్జీ వాళ్ళ దగ్గర కమాండోల సంఖ్యను పెంచుకున్నారు. అప్పటి వరకు 8 మంది ఉంటే తర్వాత 12 మందికి పెంచుకున్నారు దాన్ని. 2014-19 మధ్య ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు జిల్లా పర్యటనలకు వెళ్ళినప్పుడు 2000 మంది పోలీసుల్ని కూడా వాడిన ఉదంతాలు ఉన్నాయి. ఇక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఎంత సెక్యూరిటీ ఉండేదనేది వాళ్ళు చాలాసార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పదే చెప్తున్నారు. ఇప్పుడు అధికారం మీ చేతిలో ఉంది కదా, చూపెట్టండి డేటా. ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి 980 మంది ఎక్కడ సెక్యూరిటీ కల్పించారో ఆ డేటా చూపించండి అంటున్నా కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. కానీ పత్రికల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డికి 980 మందితో భద్రత కల్పించారని రాసేవాళ్ళు. అంటే జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడు సాధారణ జనాల్ని వాళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి పోలీస్ సిబ్బందిని తీసుకొని వస్తే దాన్ని కూడా ఆయన పర్యటనలో కలిపేవాళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డికి ఆయన ఇంటి దగ్గర ఆర్మర్ రిజర్వ్డ్ పోలీసులు వచ్చేసి 33 మంది, ఏపీ స్పెషల్ పోలీస్ బెటాలియన్ నుంచి 89 మంది, సీఎం బయటికి వెళ్ళినప్పుడు మరో 13 మంది యాక్టోపస్ నుంచి భద్రత కల్పించేవారు. సీఎం ఇంటి చుట్టూ 23 మంది భద్రత కల్పించేవారు. సీఎం కాన్వాయ్ డ్రైవర్లతో సహా సిబ్బంది అంతా కలిపితే 196 మంది జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించేవారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇది అయితే ఒకటి ఏంటంటే, ఏదో ఇప్పుడు మేము తక్కువ భద్రతతో కల్పించుకుంటున్నాము, జగన్మోహన్ రెడ్డి ఎక్కువ భద్రత పెట్టుకున్నారు అని చూపించుకునేందుకు, ఇలా ప్రచారం చేసుకునేందుకు సెక్యూరిటీ విషయంలో ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు. నిజం, చంద్రబాబు నాయుడుకు థ్రెట్ ఉంది, జగన్మోహన్ రెడ్డికి థ్రెట్ ఉంది. కాబట్టి మేము వాళ్ళకంటే తక్కువ సెక్యూరిటీ పెట్టుకున్నాం చూడండి అని పత్రికల్లో రాయించుకోవడానికి సెక్యూరిటీ వద్ద ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి థ్రెట్ అన్నది ఉంటుంది ఆ స్థాయిలో ఉన్నప్పుడు. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి కావాల్సినంత స్థాయిలో సెక్యూరిటీని పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సెక్యూరిటీ కూడా ఏదో ముఖ్యమంత్రి లేకుంటే ఆ నాయకులు సొంతంగా నిర్ణయించుకొని ఇంతమంది వచ్చి మా ఇంటి చుట్టూ ఉండండి అంటే కుదరదు. ఒక కమిటీ ఉంటుంది, రివ్యూ చేస్తారు ఎంతెంత థ్రెట్ ఉందని. థ్రెట్ లేదన్నప్పుడు సెక్యూరిటీ తగ్గిస్తారు, థ్రెట్ ఉంది అన్నప్పుడు సెక్యూరిటీ పెంచుతూ ఉంటారు. ఆటోమేటిక్గా అధికారంలో ఉన్నప్పుడు కాస్త థ్రెట్ ఉంటుంది కాబట్టి సెక్యూరిటీని పెంచుకోవాలి, అదే తప్పేం కాదు. కానీ దాన్ని కూడా ఏదో పోల్చుకోవడానికి వాళ్ళు అలా పెట్టారు మేము ఇలా చేసుకున్నాం సెక్యూరిటీ అని చూపెట్టుకోవడానికి ప్రయోగాలు చేయాల్సిన అవసరం అయితే లేదు. సుదీర్ఘకాలంలో ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేశారు. ఆయన పర్యటనలో కూడా వేల సంఖ్యలో పోలీసులు వాడింది నిజం. 2000 మంది పోలీసుల వరకు ఆయన పర్యటనలో మోహరించింది నిజం. ఇప్పుడు కూడా వందల సంఖ్యలో పోలీసుల్ని తీసుకెళ్తున్నది కూడా నిజం. ఎందుకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు మనవడు దేవాంశ్ కూడా పోలీస్ సెక్యూరిటీ ఇచ్చారు, ఇవ్వాల్సిందే. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద మాత్రమే కదా, ఆయన కుటుంబ సభ్యులకు కూడా థ్రెట్ ఉంటుంది. ఆ థ్రెట్ అన్నింటినీ రివ్యూ చేయాల్సిందే, తగిన భద్రత ఇవ్వాల్సిందే. కానీ మీ మనవడికి సెక్యూరిటీ ఇచ్చుకుంటారా అని వైసీపీ వాళ్ళుగా ప్రశ్నించడం కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి తన భార్యకు పిల్లలకు కూడా సెక్యూరిటీ ఇచ్చుకుంటున్నారని టీడీపీ వాళ్ళు ప్రశ్నించడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాళ్ళ బంధువులకి కుటుంబ సభ్యులకి థ్రెట్ ఉంటుంది. వాళ్ళ సెక్యూరిటీగా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద పోలీసుల మీద ఉంటుంది. దీన్ని వాస్తవిక కోణంలో చూసుకోవాలి. కానీ ఇలా పరస్పరం నిందించుకోవడానికి ఇలాంటివి కథనాలు రాసుకోవడం అనేది కరెక్ట్ కాదు.